అత్యంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇంట్లో రెండు రకాల పోర్లు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు శ్రీరెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి, మరోవైపు సొంత భార్య భారతీరెడ్డి నుంచి కూడా తీవ్రమైనటువంటి వివాదాలు నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి భారతీరెడ్డి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు వివాదం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఈ విషయానికి ఎలా పరిష్కారం చెప్పబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఖాళీగా తీరిగ్గా ఉన్నాడు కాబట్టి అతని దగ్గరకు అటువంటి అనేక రకాలైనటువంటి పంచాయతీలు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో చాలా తీవ్రమైనటువంటి పంచాయతీ ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి సొంత సతీమణి భారతీరెడ్డి, అదేవిధంగా వైసీపీకి కులదేవత, ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి కళాకారునైనటువంటి శ్రీరెడ్డి, ఇద్దరి మధ్య కూడా పొసక్కుండా ఈ మధ్య కాలంలో వివాదాలు తీవ్రమైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే నెల పేటీఎం డబ్బులు ఏవైతే వెళ్ళేవో శ్రీరెడ్డికి వెళ్ళేవో ఆ డబ్బంతా కూడా భారతీరెడ్డి దగ్గర నుంచి వెళ్ళేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరుకు ముఖ్యమంత్రి అయినప్పటికీ మొత్తం దందాలు, వ్యవహారాలు, వ్యాపారాలు చేస్తుంది భారతీరెడ్డి గారు కాబట్టి అక్కడి నుంచి శ్రీరెడ్డికి పేమెంట్ వెళ్ళేదంట. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో మొదటి నెల పేమెంట్ ఇచ్చినటువంటి భారతీరెడ్డి రెండో నెల నుంచి అంటే జూలై నెల నుంచి పేమెంట్ ఆపివేయడంతో ఇప్పుడే వైసీపీకి ఓడిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో కనీసం ఆ పార్టీ తరఫున మాట్లాడేటువంటి దిక్కు లేదు, జగన్మోహన్ రెడ్డిని పలకరించేటువంటి దిక్కు లేదు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే శ్రీరెడ్డికి సడన్గా పేమెంట్ ఆపేస్తే ఇప్పుడు శ్రీరెడ్డి కూడా మాట్లాడకుండా ఆగిపోతే, ఈ విషయాన్ని శ్రీరెడ్డి గతంలో చెప్పింది తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి పేమెంట్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాను అని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమ మరింతగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఉన్నదని వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి శ్రీరెడ్డికి వివాహం జరుగుతుందనేటువంటి వార్తలు కూడా కొద్ది రోజుల క్రితం వచ్చాయి. అయితే భారతీరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చిందని, నువ్వు శ్రీరెడ్డిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదంటూ భారతీరెడ్డి చెప్పడంతోనే సిద్ధార్థ రెడ్డి 2 అడుగులు వెనక్కేసినట్టుగా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో శ్రీరెడ్డి అసలు భారతీరెడ్డికి నాతో సమస్య ఏంటి, జగన్ రెడ్డి అంటే వీళ్ళంతా కూడా మీరు శ్రీరెడ్డి, భారతీరెడ్డి, జగన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి వెనక 2 తోకలు 2 అక్షరాలు తోకేంటని మీరెవరు కూడా దాన్ని పెద్ద ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వద్దు. వాళ్ళందరికీ ఉన్నాయో చెప్తున్నాను, నేను కొత్తగా పెట్టట్లా. సో భారతీరెడ్డికి వచ్చినటువంటి సమస్య ఏందని శ్రీరెడ్డి జగన్ రెడ్డిని నిలదీయడంతో జగన్ రెడ్డికి పాలుపోయినటువంటి పరిస్థితి. పైగా ఇన్నాళ్ళు శ్రీరెడ్డిని వాడి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పేమెంట్ ఆగిపోయి ఇటు సిద్ధార్థ రెడ్డితో పెళ్లి ఆగిపోతే శ్రీరెడ్డి తన మీదకి తిరగబడుతుందేమో అనేటువంటి ఆందోళనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే శ్రీరెడ్డి ఈ అంశంలో మరింత 2 అడుగులు ముందుకెళ్ళి అసలు భారతీరెడ్డి వల్ల ఈ ఘోర ఓటమి వచ్చింది. ఎందుకంటే అవినాష్ రెడ్డితో కలిసి, సరే మరో రెడ్డి వచ్చాడు అది వేరే విషయం, బట్ రెడ్డిలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది జగన్ రెడ్డి లాంటి నీచులు ఉన్నారు. సరే అవినాష్ రెడ్డితో కలిసి భారతీరెడ్డి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేపించిందో ఆ అంశం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం, వైఎస్ షర్మిలారెడ్డి అదేవిధంగా వైఎస్ సునీతారెడ్డి వాళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపేసినటువంటి అంశాన్ని ప్రజల్లోకి చాలా విస్తృతంగా తీసుకెళ్లడంతోనే ఈ ఘోర ఓటమి జరిగిందని చెప్పి వచ్చిందని చెప్పి దీనివల్లనే కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయంటూ ఈ ఓటమికి భారతీరెడ్డే కారణం అన్నట్టుగా శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డితో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పోరు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో, ఇంటి పోరు అంటే జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డి, శ్రీరెడ్డి అంటే ఖచ్చితంగా భారతీరెడ్డి, ఎందుకంటే సొంత సతీమణి కాబట్టి. కానీ ఇప్పుడు శ్రీరెడ్డికి న్యాయం చేయకపోతే, శ్రీరెడ్డిని కనుక కన్విన్స్ చేయలేకపోతే శ్రీరెడ్డి రేపొద్దు నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎక్కి దిగుతుందనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో దిక్కు తోచనటువంటి స్థితిలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, మరోవైపు విజయసాయిరెడ్డిని పెట్టుకున్నప్పుడు విజయసాయిరెడ్డికి శ్రీరెడ్డితో సత్సంబంధాలు ఉండడం, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో భారతీరెడ్డి మనిషి అవటం వల్ల వాళ్ళిద్దరి మధ్య పొసక్క చెరో రకమైనటువంటి అభిప్రాయం చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ సమావేశం తర్వాత కూడా శ్రీరెడ్డి విషయంలో ఏ నిర్ణయము తీసుకోలేనటువంటి దయనీయమైనటువంటి
పరిస్థితిలో పడిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇమ్మీడియట్ గా శ్రీరెడ్డి అంశానికి ఒక పరిష్కారం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటంతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా తన సొంత తెలివి ఉపయోగించుకుంటా, అంటే ఆ దౌర్భాగ్యుడికి తెలివి ఉంటే 11 సీట్లు వచ్చినా కూడా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతా అని చెప్పి వాడిని అసెంబ్లీకి పంపించినటువంటి పులివెందుల ప్రజల్ని అవమానిస్తున్నటువంటి దౌర్భాగ్యుడిగా ఉన్నోడికి తెలివి ఉంటే సలహాదారులతో పని ఉండేది కాదు. అయినా ఈడికంటూ తెలివేడిస్తే ఆ సలహాదారులు ఇచ్చినటువంటి సలహాలు పాటిస్తాడు. ఈడు కేవలం కుల సలహాదారులు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వందలాది కోట్ల రూపాయలు వాళ్ళకు దోచిపెట్టడం తప్ప ఈ దౌర్భాగ్యుడు వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకున్నది లేదు, పాటించింది లేదు. వాళ్ళు సలహాలు ఇచ్చున్నా ఈడు తీసుకోనున్నా ఇంత ఘోర ఓటమి జగన్మోహన్ రెడ్డి చెంది ఉండేవాడు కాదు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి భారతిరెడ్డి శ్రీరెడ్డి తలనొప్పి చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది.